ఖుషితో స్కూల్ నుంచి వస్తానే ఫోన్ ఎత్తుకున్నావా? బండి నుంచి వచ్చినావు వెంటనే ఫోన్ ఎత్తుకున్నావా? నా ఫోన్ నా ఇష్టము, నీకేమే? నీ ఇష్టం, నేను కాదని చెప్పలేదయ్యా. మేము చిన్నప్పటి నుంచి చదవక మా బాధలు అంతా ఇంత కాదు. ఒరేయ్, చిన్నప్పుడు ఈ విధంగానే మేము చదవకుండా గొర్రెలు గుడ్లు మేపుకొని నానా కష్టాలు పడి ఈరోజు అక్కడ ఇక్కడ ప్రైవేట్ ఉద్యోగాలు పనిచేసుకొని నానా కష్టాలు పడతా ఉన్నాం. అట్టనే మా బతుకులు ఇట్టయినాయి. మర్యాదగా చెప్తుండా, ఫోన్ అక్కడ పెట్టేసి చదువుకుంటేనే సరిపోయినావు. లేదనుకో మీ సార్కి ఫోన్ చేస్తా. రేయ్, అర్థం అవుతుంది నేను చెప్పేదా? చదువుకోరా, బాగుపడతావా? లేదనుకో 2 బరిగుడ్లు పట్టిస్తారు, పేడకాళ్ళు ఎత్తాలా, అప్పుడు నీకు తిక్క కుదరతుంది తెలుసా? రేయ్, మర్యాదగా చెప్పింది ఫోన్ అక్కడ పెట్టేసి పుస్తకాలు ఎత్తుకుంటావా, లేదంటే మీ సార్కి ఫోన్ చేయమంటావా? నీకు ఇట్ట కాదురా, ఉంటా మీ సార్కి చెప్తున్నా ఉండు. దెబ్బకి దేవి వెళ్ళింది, దెబ్బతో కూడా కూర్చున్నాడు. నేనేదో ఊరికట్టు ఫోన్ ఎత్తుకున్నా, అటు బెదిరిస్తున్నా. దెబ్బతో కూడా భయపడిపోయా పుస్తకాలు ఎత్తుకుని చదువుకుంటున్నాడు. చూడండి ఒకసారి. అశోకుడు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించను. చూసారా, ఈ కాలం పిల్లల పరిస్థితి ఇది. స్కూల్ నుంచి రాగానే పిల్లలు ఫోన్కి అట్రాక్టివ్ అయిపోయి ఉన్నారు. కానీ వాళ్ళని మందలిస్తేనే మన దారిలోకి వస్తారు, చదువు వైపుకి వెళ్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. పిల్లల కన్నా తల్లిదండ్రులు మన పిల్లలు ఏదో చదువుతున్నారులే ఫోన్లు ఏదో చూసుకుంటున్నారులే అనుకోవద్దు. దయచేసి ఆలోచించండి. పిల్లల్ని చదువుపై శ్రద్ధ చూపండి. నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ పిల్లల కన్నా తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలపైన శ్రద్ధ చూపించాలని కోరుకుంటూ ఈ ఒక కాన్సెప్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ.